నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకటేనని, నరేంద్ర మోడీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఇండియా కూటమి పార్టీలు కనిపిస్తున్నాయే తప్ప లక్షల కోట్ల అవినీతి ఫిర్యాదులు ఉన్న కేసీఆర్ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. లక్షల కోట్ల సంపద కొల్లగొట్టిన చంద్రశేఖరరావు గారి కుటుంబం పైన ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేదు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ ఇద్దరు చీకట్లో ఒకే ముంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికే తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ లో కవిత వ్యవహారం తేల్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తా ఉందని తెలంగాణ ప్రజలు అనుమాన పడతా ఉన్నారు. ఆ అనుమానాలకు బలం చేకూరే విధంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరిస్తూ ఉంది. అంటే మీకు చీకటి దోస్తులకు ఒక న్యాయం, ప్రజాస్వామ్యయుతంగా మీకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి పార్టీలకు మరో న్యాయం అనే విధంగా భారతదేశంలో ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే వారుండబోతా ఉంది. ఇక ఎన్రోల్మెంట్ చేయించే కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు విస్తృతంగా పట్టభద్రులను ఎన్రోల్ చేయించడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మిర్యాలగూడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలు వత్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ క్యాంప్ ఆఫీస్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక ఈ స్పెషల్ డ్రైవ్లో మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త పాల్గొని పట్టభద్రులను గుర్తించి వాళ్ళ చేత ఓటు నమోదు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ కీలకమైన ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.